హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫెర్రీ క్రియేషన్స్. చాలామంది ఇష్టపడి తినే టిఫిన్‌లో దోస ఖచ్చితంగా ఉంటుంది. అయితే రుచిలో అద్భుతమైనప్పటికీ బియ్యంతో చేసిన దోస కావడం వల్ల షుగర్ పేషెంట్స్‌కి మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎలాంటి చింత లేకుండా ఈరోజైతే జొన్న దోస ట్రై చేద్దాం. ఇలా చేయడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయి. సో, ఇది ఎలా ట్రై చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల జొన్నలు, 1 గ్లాస్ బ్రౌన్ రైస్ అండ్ 1 గ్లాస్ మినపప్పు అండ్ కొన్ని మెంతులను కూడా తీసుకొని 1కి 2 సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 7, 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఎందుకంటే జొన్నలు కాబట్టి నానడానికి కాస్త సమయం పడుతుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మార్నింగ్ అయితే నానబెట్టేసుకున్నాను. చూసారు గదా! ఎంత చక్కగా నానిపోయాయో. వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అండ్ మనకు దోసలు మెత్తగా రావటానికి కొన్ని అటుకులనైతే నేను నానబెట్టుకున్నాను. కొంచెం లావుగా ఉండే అటుకులనైతే నేను నానబెట్టుకున్నాను. పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, ఇవైనా తీసుకోవచ్చు. మనం దోస పిండి ప్రిపేర్ చేసే ఒక 10 మినిట్స్ ముందు ఇలా నానబెట్టుకొని మనం పిండి పట్టేటప్పుడు దాంట్లో వేసుకొని అండ్ కొన్ని వాటర్ పోసేసుకొని పిండిని మెత్తగా దోస బ్యాటర్ లాగా రు గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వీటిని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో వచ్చే కరోనా లాంటి మహమ్మారి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఎందుకంటే జొన్నలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి. అండ్ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తేలిగ్గా డైజెషన్ అవుతుంది. మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బియ్యంతో వేసిన దోస కాకుండా ఇలా జొన్నలతో వేసిన దోస ట్రై చేయండి. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అండ్ మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పిండినంతా ఒకసారి చేత్తో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఇలా ఒకసారి పిండినంతా మంచిగా కలుపుకున్న తర్వాత నైట్ అంతా పిండిని పులియబెట్టాలి. చూసారు గదా! వీడియోలో ఎంత మంచిగా పులిసిపోయిందో పిండి. నెక్స్ట్ మనకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ దోసకి సరిపడా కొన్ని వాటర్ కూడా పోసేసుకొని మంచిగా కలుపుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, ఇప్పుడు దోస ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఒక 2 గరిటెల జొన్న పిండినైతే వేసుకొని దోసలా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెము ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఘీ యాడ్ చేయడం వల్ల దోస మరింత టేస్టీగా ఉంటుంది. అండ్ మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో వేసి పల్లి చట్నీతో గానీ, టమాటా చట్నీతో గానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఒకసారి నా ఛానల్‌ని చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.